నీకు ఎందుకు వస్తున్నాయి, మాకు ఎందుకు తక్కువ వస్తున్నాయి మార్కులు? ఆమె చదువుకోదు ఫ్రెండ్స్, స్కూల్ కాడ దిక్కులు చూస్తారు. దిక్కులు చూస్తావా అని నువ్వు చదువుకుంటా. నాకు హిందీ ఎక్కువ రాదు. మరి బాగానే మార్కులు వచ్చినాయి, 10, 50కి మంచిగానే వచ్చినాయి కదా. ఇందులో 50కి 41 వచ్చినాయి, నీకు 34 వచ్చినాయి. అది ఈజీ ఉందని ఈమెకేమో ఏదన్నా చదివేది ఉంటే అది మొత్తం కంప్లీట్ చేసేదాకా వదిలిపెట్టదు. ఇక ఈమె ఏం చేస్తుంది అంటే అది రాసేది ఉన్నా చదివేది ఉన్నా సరే చదువుతుంది. ఇక నిద్ర వచ్చేసింది అనుకో అన్నీ పక్కకు పెట్టేసేస్తుంది. పక్కకు పెట్టేసి టైంకు వండుకుంటుంది. ఇక వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక బ్లాగ్స్. ఈరోజు ఏంటంటే మా పిల్లలకి ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చారు ఫ్రెండ్స్. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ప్రోగ్రెస్ కార్డు చేయించారు. అయితే మా చిన్న బిడ్డనేమో డైరీగా తీసుకొచ్చి చూపించింది. ఇక మా పెద్ద బిడ్డ ఏం చేసిందంటే కొంచెం పెద్ద బిడ్డ ఎందుకైతే మా నడిపి బిడ్డనేమో కొంచెం వెనక ముందు అవుతుంది. ఎందుకు ఏమైందంటే నాకు 183 తక్కువ వచ్చినాయి కొన్ని మార్క్స్, డాడీ ఏమన్నా అంటాడా అని అడుగుతుంది. ఫస్ట్ వచ్చి ఎట్లా చూపించాలి డాడీకి ఎట్లా చూపించాలని ఆ నుంచి టీచర్ ఇచ్చినప్పటి నుంచి అనుకుంటూ వస్తుందంట. ఇంటికి వచ్చిన తర్వాత నాకు చెప్తుంది, మమ్మీ డాడీ ఏమన్నా అంటాడా, మా ఇద్దరిట్లో ఎవరికి మార్క్స్ ఎక్కువ వచ్చినాయి చెప్పు, ఏమన్నాడు కదా డాడీ, పాస్ మార్క్స్ అయితే వచ్చినాయి కదా నాకు ఏమన్నాడు కదా అని అంటుంది. అంటే ఏమో బిడ్డ నదిలో వచ్చిన తర్వాత డాడీకి చూపించని నేనని చెప్పిన. ప్రోగ్రెస్ కార్డులు తీసుకొని వచ్చారు ఈరోజు. ఇది మా సెకండ్ వీడియో ఫ్రెండ్స్. ఇప్పుడు మేము చేసేది బిడ్డ ఇక్కడ ఏది మీ ప్రోగ్రెస్ కార్డులే, ప్రోగ్రెస్ కార్డ్స్ ఎన్ని వచ్చినాయి బిడ్డ మార్క్స్ నీకు? 833. నువ్వేమైనా 10th క్లాస్ అన్న 833 మరి 222 వచ్చింది. 220. ఇంకా కొంచెం ఆమె కంటే నాకు తక్కువ వచ్చినాయి కదా అని జర భయపడుతుంది అన్నట్టు. ఇంకా ఆలోచిస్తుంది ఏమంటాడు అని. నేను సరే ఈసారి కదా మళ్ళీసారి మంచిగా రావాలి మార్క్స్ అని చెప్పిన. ఇంకా వాళ్ళ డాడీకి చూపించకే ఇంక ఇది అవుతుంది. ఇంకా వాళ్ళ డాడీకి చూపిస్తుంది. ఇదేమో నీది, ఈమె నడిపామె, ఈమె చిన్న ఆమె. ఇదేమో చిన్న ఆమెది, ఏమో నడిపామెది. ఎన్ని వచ్చినాయి? 50కి రావాలి. 50 మార్కులకు 37 వీళ్ళకు. ఇవి సబ్జెక్టులు ఫ్రెండ్స్, ఇవి 5 సబ్జెక్టులు. 50 మార్కులకు 37, 34, 39 ఇవి వచ్చినాయి. ఇది ఈమెది. ఇది ఇదేమో ఈమెది చిన్న ఆమె. ఈమెది గ్రేడ్ ఏమొచ్చిందంటే B+, B+ అంట. అంటే జర మంచిగా అన్నట్టు. ముఖం చూడు అండి అప్పుడే. ఇక ఇదేమో మా చిన్న ఆమెది, ఈమెది ఎంత ఇచ్చింది? 50 మార్కులకు అన్నిట్లల్లో 49, 41, 45, 40 అన్ని 40కి పైన వచ్చినాయి. ఈమెకేమో అన్నీ 40 లోపలనే వచ్చినాయి. 40 ఒక్క సబ్జెక్ట్ కూడా దాటలేదా ఈమెకేమో అన్నీ 40 పైన వచ్చినాయి. ఈమె ఏ గ్రేడ్ అంట, 222 అంట. ఈమెకి ఎంత వచ్చినాయి? 183. కొంచెం తక్కువ, కొంచెమే. 183 అంటే 220 అంటే 40-50 మార్కులు తక్కువ, అంతే కదా. 41 నాకు తక్కువ. సంతకాలు పెట్టాలన్నట పేపర్. ఇక ఏం చేస్తాం, సంతకాలు మీరే. పొద్దుగాల లేవాలి, మంచిగా చదువుకోవాలని ఎడబెట్టాలి. గిన్నా అయిపోయింది, తీసుకో. ఇంకోటి అంతే కదా.
ఇది ఎవరిది? అబ్బా మాది అంతే నీదా? ఇంకెంత ఇక ఏమున్నది. మంచి చదువుతావా? దీనికంటే ఎక్కువ రావాలి మార్క్స్ మళ్ళీ. సరేనా? చెప్పు. నీకు ఎందుకు వస్తున్నాయి, మాకు ఎందుకు తక్కువ వస్తున్నాయి మార్కులు? ఆమె చదువుకోదు ఫ్రెండ్స్, స్కూల్ కాడ దిక్కులు చూస్తారు. తిక్కులు చూస్తావా అని? నువ్వు చదువుకుంటా చదువుకుంటా. నాకు హిందీ ఎక్కువ రాదు. మరి బాగానే మార్కులు వచ్చినాయి, 50కి మంచిగా వచ్చినాయి కదా. ఇందులో 50కి 41 వచ్చినాయి, నీకు 34 వచ్చినాయి. అది ఈజీ ఉందని ఈమెకేమో ఏదన్నా చదివేది ఉంటే అది మొత్తం కంప్లీట్ చేసేదాకా వదిలిపెట్టదు. ఇక ఈమె ఏం చేస్తుంది అంటే అది రాసేది ఉన్నా చదివేది ఉన్నా సరే చదువుతుంది. ఇక నిద్ర వచ్చేసింది అనుకో అన్నీ పక్కకు పెట్టేసేస్తుంది. పక్కకు పెట్టేసి టైంకు వండుకుంటుంది. ఇక నైట్ వండుకుంటప్పుడు ఏం చేస్తుంది, మమ్మీ పొద్దున్నే లేపు 5కే లేపు అంటుంది. ఇక మనం 5కి లేపినామనుకో మెల్లగా 6కి 6:30కి లేస్తుంది. ఇక మళ్ళీ పొద్దున్న లేచి నన్ను లేపలేదు, నువ్వు లేట్ అయింది నీ వల్లనే నన్నే అంటుంది మళ్ళీ. చెప్పు, ఏంది పరిస్థితి? నాకు భయమైంది, చూపురా అంటే భయమైంది. భయపడకుండానే ఉండదు, మార్కులు బాగా వస్తాయి. చూపించాలంటే భయమైంది, అదంటే భయమైంది, ఇదంటే భయమైంది. భయం 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 భయం. ఇప్పుడు తక్కువ వచ్చినాయి కదా, మళ్ళీ సరే ఫైనల్ ఎగ్జామ్స్కి మంచిగా రావాలి మార్క్స్. సరేనా? అప్పుడు మంచిగా చదువుకోవాలి. 100 మార్క్స్ పేపర్ నేను చదువుకుంటా. 100 మార్క్స్ పేపర్ నేను మంచిగా చదవాలి. చదువుకుంటా. ఎందుకు మరి అంత తక్కువ వచ్చినాయి మార్కులు మీ అక్కకి? దిక్కులు చూస్తే చదువుకోమంటే చదివిస్తే కూడా దిక్కులు చూస్తే మార్కులు తక్కువ వస్తాయా? చదువుకోదు. అది ఎగ్జామ్లో మిడిల్ వస్తుంది, చదువుకోదు అసలు. చదువుకోతుంది వెళ్ళగానే ఎగ్జామ్ రాస్తుంది, అంతే. నాది అయిపోయినాక ఇవి అయిపోతుంది. ఇద్దరు ఒకటే కాడ కూర్చుంటారా, వేరే వేరే కాడ కూర్చుంటారా? వేరే కాడ వస్తుంది, వేరే కాడ కూర్చుంటాం. మరి వేరే వేరే కాడ కూర్చున్నప్పుడు చదువు మంచిగానే రావాలి కదా. ఒక్క కాడ కూర్చుంటే ఒకళ్ళు నుంచి ఒకళ్ళు ఆగమవుతారు అనుకో. దూరం ఉంటే మరి అట్లయితే అవుతారు. టీచర్ కూర్చోబెట్టారు. ఇంతకుముందు ఒకరి పక్కకు ఒకరే కూర్చుంటుండే, అట్లా ఉండదు అనేసి టీచర్ ఏం చేసింది, సపరేట్ చేసేసిందంట. ఎవరి వాళ్ళు చదువుకోవాలి, ఎవరి దాళ్ళు ఉండాలి అనేసి. ఇప్పుడు మళ్ళీ సేమే చేసింది. ఏం చేసింది? ఇద్దరు పక్కన ఇద్దరే కూర్చుంటున్నాం. ఇద్దరు పక్కన ఇద్దరు కూర్చుంటారు. బల్లి బల్లి అదో అదో వచ్చింది బల్లి. ఆ మమ్మీ కోసం వచ్చి పిచ్చి మొహన్ దానా, నా కోసం ఎందుకు వస్తుంది, మీకోసం వచ్చింది. అందుకే వాడు నీకోసం వెయిట్ చేస్తాడు. అవి అప్పటి నుంచి తీయమన్నావా దాని నీకు దడ అదడ అది రేటి బల్లి వచ్చింది. దాని వెనకకే పోయింది. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటారా? చెప్పు, చిన్నదాన్ని ఇంకా ఏమైనా చెప్పేది ఉందా? లేదు, ఈమె ఇంకా ఎక్కువ చదువుకోవాలని నేర్పిస్తా అంతే, కానీ చదువుకోదు. 10 టైమ్స్ నేర్పించినా నేర్చుకోదు. నేర్పిస్తుంది అంటే నేర్చుకోరా? అదే నేను దిక్కులేదు, నేర్చుకుంటున్నాను, ఆమెనే వస్తుంది. అబ్బో, ఎందుకు నీకు తక్కువ వచ్చినా, ఆమెకి ఎందుకు ఎక్కువ వచ్చినాయి? దిక్కు చూస్తే ఎక్కువ వచ్చినాయి. అవి మిడి చదవదు, అంతా లైన్ వైజ్ చదువుతుంది. టీచర్ని కూడా లైన్ వైజ్ అడగమంటుంది. ఈమె ఏంటంటే మొత్తం చదువుతుంది. ఇక క్వశ్చన్ పేపర్ యాస్టీస్ ఎట్లా ఇస్తారో అట్లా చదవకుండా మధ్యలో ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ రాసేటట్టు ఈమె చదువుతుంది. ఈమె ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఎట్లుంటుందో లైన్గా టీచర్ ఎట్లా ఇస్తుందో అట్లనే చదువుతుంది. మధ్యలో ఇచ్చేసరికి దీని ఆన్సర్ దానికి, దాని ఆన్సర్ దీనికి కదా అని అట్లా కన్ఫ్యూజ్ అయిపోతుంది.
అవును అట్లా చేస్తుంది. అట్లా మార్క్స్ తక్కువ వస్తుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది మా సెకండ్ వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.